హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం సింపుల్ పన్నీర్ కర్రీ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ కర్రీ చేయడానికి కోసము ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకోవాలి. అండ్ మనకు నచ్చిన సైజులో షేప్లో వాటిని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ కట్ చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ స్లైసెస్ని మనము ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం కొంచెం ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ప్లెయిన్గానే ఫ్రై చేసుకున్నాము. ఎందుకనంటే సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ లేదు కావాలి అంటే ఏదైనా మసాలాలు ఉప్పు కారం వేసుకొని కొంచెం మ్యారినేట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఆయిల్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెము ఒక బటర్ వేయాలన్నమాట. నేను ఈ చిన్న బటర్ తెచ్చుకున్నా, ఆ బటర్ తెచ్చుకొని వేసుకోవాలి. అట్లా బటర్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక మనము నార్మల్గా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా అవన్నీ కొంచెం డీప్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గ్రేవీ కోసము నేను జీడిపప్పు వేసుకున్నాను, అది కూడా వేసుకొని యాక్చువల్గా అది కొంచెం ఆయిల్లో వేస్తే కొంచెం మంచి ఫ్రై అవుతుంది, నేను మర్చిపోయినాను. తర్వాత ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి, అంత వేడి వేడి వేయొద్దు, కాలుతుంది. అండ్ అది కొంచెం చల్లారిన తర్వాత మనం అది మొత్తం గ్రైండ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనము ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో గరం మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అందులో వేసేయాలి. అండ్ ఏంటి కలర్ మాడిపోయిందని చూస్తున్నారా? ఫస్ట్ టేస్ట్ మన కళ్ళే చూస్తాయి, తర్వాత మన నోరు చూస్తాయి. ఫస్ట్ చూడడానికి బాగుంటేనే కొంచెం టేస్ట్ కూడా మనకు మంచిగా అనిపిస్తుంది కదా. సో కొంచెం నేను అట్లా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ రావడానికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసిన అనమాట. కొంచెం యాడ్ చేసుకుంటే మంచిది, ఏం కాదు. అండ్ దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనకు తగినన్ని నీళ్ళు, మనకు ఎంత చిక్కగా కావాలి అనుకుంటే అంత వాటర్ పోసుకోవాలి. నేను ఒక చిన్న కప్ అంతా పోసుకున్న తర్వాత దాంట్లో మనకు తగినంత ఉప్పు అండ్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము. అండ్ కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం అవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకుంటాము, జీడిపప్పు వేసుకుంటాం కదా, కొంచెం చప్పగా అవుతుంది. అండ్ సాల్ట్ ఎవరికి ఎంత నచ్చితే అంత. అండ్ దాని తర్వాత గరం మసాలా పౌడర్ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేను ఆల్రెడీ మసాలా వేసుకున్నా కాబట్టి వేసుకోలేదు. అండ్ దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకోవాలి, నేను మర్చిపోయిన వేయడము. అండ్ దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలన్నమాట. ఆ పన్నీర్ వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ థిక్నెస్ అనేది గ్రేవీ అనేది మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కొంతమంది ఎక్కువ థిక్ ఇష్టపడతారు, కొంతమంది కొంచెం పల్చగా ఇష్టపడతారు. మాకు ఇంత గ్రేవీ కావాలనుకున్నాం కాబట్టి అంతే, ఒక 2 పర్సన్స్కి. అండ్ దాంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. అట్లా చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ తీసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసి అట్లా సింపుల్గా ఒక 2 మిరపకాయలు అండ్ కరివేపాకు కొంచెం ఇట్లా పోపులాగేసి దానిపైన వేయాలన్నమాట. ఇది ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఇది ఒక మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ తాలింపు వేసిన ఫ్లేవర్ అంతా దానికి పట్టుకొని ఒక మంచి రెస్టారెంట్ లాంటిది వస్తుంది అనమాట. అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత దాంట్లోకి రైస్ కంటే పన్నీర్కి రోటీస్ ఆర్ చపాతీసే బాగుంటాయి కదా. సో మేము రోటీస్ చేసుకున్నాం అనమాట. చాలామంది రోటీస్ రౌండ్గా చేస్తారు, మేమైతే ట్రయాంగిల్గా చేసాం, అట్లా కూడా చేసుకుంటారు. ఇంకా రౌండ్గా చేసిన ట్రయాంగిల్గా చేసిన పొంగడం ఇంపార్టెంట్. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ట్రయాంగిలే కాబట్టి మాకు అదే అలవాటు అయిందనమాట. అట్లా రోటీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పన్నీర్ అండ్ రోటీస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇట్స్ టేస్టింగ్ టైం. బాగుంది.
మళ్ళీ పెట్టేసి స్టాప్ చేసేసి టమాటా ఎప్పుడైనా ఇందాక ఇప్పుడు కావాలన్నా